బిఎన్పూర్ గారు బయట ఉన్నారు. నమస్కారం బావగారు. నమస్కారం నమస్కారం. అరటిపండు మింగినట్టుగా ప్రయాణం బాగా సాగిందా? జోకర్లు పడ్డ పేకలుగా హాయిగా సాగింది బావగారు. ఆహా, ఏం కొడుతున్నారు? ఈ కుక్రమంలో కూడా ఏఆర్ రెహమాన్ ఉన్నారా? పెళ్లి కొడుకు మీరేనండి? అయ్యో, వీడి ఫేస్ చూస్తుంటే పెళ్లి కొడుకులో ఉన్నాడా? పెళ్లి కొడుకు దట్ సైడ్. పెళ్లి కొడుకు పనసపండ్లా ఉన్నాడే. ఇదేంట్రా నన్ను పెళ్లి కొడుకు అంటున్నారు? నిన్నేమిటి వీడి ఫేస్ కి వీడినే పెళ్లి కొడుకు అంటున్నారు? ఈ కుగ్రామంలో అందరినీ పెళ్లి కొడుకు అంటున్నారు. ఏమిటో ఈ ప్రక్రియ? సరే గాని అసలు పెళ్లి కొడుకు దిగడే? ఒరే డిప్ప బ్రహ్మం, దిగరా. తలుపు తీయండిరా. ఏంటి బాబు, ఏమైంది? పెళ్లి కొడుకు లోపల ఇరుక్కుపోయాడు. పట్టండి. అల్లుడు గారు, మీకు మీ స్నేహితులకి మేడ మీద ఏర్పాటు చేశాను, రండి బాబు. మా మామగారు పెళ్లి కొడుకు చాలా ముదురుగా ఉన్నాడే. మరే బెండకాయకి ఫ్యాంట్ తొడిగి కళ్ళ జోడు పెట్టినట్టుంది. టిప్ప కనపడుతోంది, కవర్ చేసుకోరా. ఒరేయ్, అసలే అందరూ ఏజ్ బార్ పెళ్లి కొడుకు అంటున్నారు. ఏడు సార్లు ఏజ్ వారి పెళ్లి కొడుకు ఏజ్ వారి పెళ్లి కొడుకు అని ఓ గొడవ చేస్తున్నారు. అవతల బాగా ఏంటంటే బాగుంటుంది. పెద్ద మాయల్ ఫకీరు పద. ఒరే ఏజ్ బారు బోడి బ్రహ్మం, ఏంట్రా? ఈ పల్లెటూరు అందాల్ని చూస్తుంటే నాలోనికి ఉప్పొంగిపోతున్నాడు. బయటకొచ్చి ఓ పాట పాడమంటున్నాడు. పాడరా. ఈ తెల్లని రేయ్ పాడింది చాలు గాని తాజిగాడేడి? ఇక్కడే ఉండాలి కదరా. ఏడి? ఏంట్రా కాలు జారావా? అదే దారింద్రా బాబు. ఎలా? ఇంటి నిండా అరటి తొక్కలే. బాత్రూమ్ నుండి బయటకు వస్తూ అరటి తొక్క మీద కాలు వేశాను, అంతే ఇక్కడికి వచ్చి పడ్డాను. అదే మన డిప్ప బ్రహ్మంగాడైతే డిప్ప పగిలేది, పెళ్లి క్యాన్సిల్ అయ్యేది. ఊరుకోరా. ప్రతివాడు డిప్ప బ్రహ్మం అంటారు. 472 సంబంధాల తర్వాత కుదిరిన సంబంధం ఇది. డిప్ప డిప్ప అని ప్రతివాడు అంటే నేనేమైపోవాలి? డిప్ప మూసుకోరా డిప్ప బ్రహ్మం. నువ్వెవడ్రా? నేనండి ఇలాగ బట్టలు ఉతుకుతానండి. తొక్కమే కాలేసి ఇలాగ వచ్చానండి. ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలా అరటి తొక్కల్ని ఉపయోగిస్తారా? బస్సు సౌకర్యం లేదా? అలా కాదండి, మా అయ్య గారికి 20 ఎకరాల అరటి తోట ఉందండి. సరే, ప్రతి ఓడు పెళ్లికొచ్చినోడు అరటి పళ్ళు తినేసి తొక్కలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల సుయ్ అని జారిపోతున్నారండి. ఓహో, ఒరే నీకు డబుల్ హ్యాండ్స్ ఉండాలి కదా, సింగిల్ హ్యాండ్ ఉందంటమ్మా. ఓ సారండి, ఓ పిల్లదానికండి నేనండి సగం అరటిపండు కోరికి మిగతా సగం దాన్ని నోట్లో ఇట్టేహానండి. పెళ్లి కాని పిల్లతో సరసాలు ఆడతావరా అని వాళ్ళ బాబు అరటిపోతం నరికినట్టు నా శని కసక్ మరిపించాడండి. ఈ ఊర్లో ఎవరైనా ఏ పిల్ల మీదైనా చెయ్యి వేసేరే అనుకోండి, ఇదిగో ఇలాగే శాంతి జరుగుద్దండి. అది ఊరు ఆచారం అండి. పట్లేస్తారండి. వెయ్యం సర్లేండి.